హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమని. ఈరోజు ఇంకో డిష్తో మీ ముందుకు వచ్చాను. చేపల కూర వండుతున్నాను. కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, టమాటా జ్యూస్, చింతపండు. స్టవ్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, హోమ్ మేడ్ చేశాను, అది వేసుకోవాలి. ఇది వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు ఇది వేగిపోతుంది. సాల్ట్ వేసుకోవాలి, పసుపు, కారం 1 స్పూన్ వేసాను. ఆల్రెడీ చేపలు ఉప్పు కారం వేసి కలిపేసి పెట్టాను. ఇది వేయించుకోవాలి మొత్తం అంతా ఒకసారి. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది మొత్తం కలుపుకోవాలి. టమాటా జ్యూస్ మిక్సీలో వేసి రుబ్బాను, అది వేసుకోవాలి. ఇది వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసి వేసుకోవాలండి. వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేట్టుగాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారంలో కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇది నేను కొంచెం ఎక్కువ వండుతున్నాను, కర్రీ చేస్తున్నాను కదా, అందరికీ సరిపోవాలి. ఇది ఇలా సరిపోతుందంటే ఇలా ఉంచుకోండి, ఇంకా వాటర్ ఎక్కువగా వేస్తే బాగోదు. ముందుగా ఘాట్లు పెట్టుకున్న చిల్లీ ఉన్నాయి, అవి వేస్తున్నాను. చిల్లీ ఇలా వేసుకుంటేనే కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మేము మా వైజాగ్ స్టైల్ ఇలాగ సింపుల్గా మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళని చేసుకుంటాము ఈ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, ఉడికిపోతుంది 5 మినిట్స్లో. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది, ఇంకా అయిపోయినట్టే. మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గార్నిష్ ఇక చూడండి, వేడి వేడి చెరువు చేపల పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.